అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న పామ్ బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టనున్నారు. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చే బిల్లుపై సంతకం చేశారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి తప్పనిసరి. ఇక ఆమోదం లభిస్తే ఫ్లైట్ ఛార్జీలు, నావిగేషన్ సిస్టంలు, విమానాశ్రయ సైన్ బోర్డుల్లో మార్పులు రానున్నాయి. జూలై 1 నుంచి ఈ పేరు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. పదవిలో ఉండగానే తన పేరు మీద ఎయిర్పోర్టు ఉన్న తొలి అధ్యక్షుడిగా ట్రంప్ నిలుస్తారు. అమెరికాలో విమానాశ్రయ పేరు మార్పు ప్రక్రియలో స్థానిక రాష్ట్ర సమాఖ్య స్థాయిల ఆమోదం అవసరం ఉంటుంది. FAA అనుమతి అనంతరం అన్ని విమానయాన వ్యవస్థల్లో కొత్త పేరు వస్తుంది. ఇదే సమయంలో విమానాశ్రయ కోడ్ను PBI నుంచి DJTగా మార్చాలనే ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది.